నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. చరిత్ర చూసుకుంటే వస్త్రాధారణ పైన పెద్ద ఎత్తున గతంలో యుద్ధాలు జరిగినాయి. సో, వస్త్రాధారణ విషయంకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. సో, గతంలో ఒక స్త్రీని అవమానిస్తే పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్‌గా మారింది. బట్టలపైన కామెంట్ చేసినందుకు ఒక్కొక్కరు ఒక రకంగా స్పందిస్తున్నారు. చాలామంది ఆహ్, ఒక రకంగా స్పందిస్తే, చాలామంది ఒక రకంగా స్పందిస్తున్నారు. సో, ఒక్కసారి వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వస్త్రాధరణ. సో, గతంలో వస్త్రాధరణ పేరిట పెద్ద ఎత్తున యుద్ధాలే జరిగినాయి. మళ్ళీ చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అదే యుద్ధం మొదలవుతుంది. సో, ఎట్లా చూస్తారు దీన్ని? బాగా చెప్పారండి. నిజంగా గతంలో ఈ వస్త్రధారణ అనే దాని మీద చాలా పెద్ద యుద్ధాలు జరిగాయి. నిజంగా చెప్పాలంటే నాడు మహాభారత కాలంలో చూస్తే ద్రౌపది యొక్క చీరని విప్పాలి అని చూసినందుకు ఒక రాజ్యం మొత్తం లేచిపోయింది. ఈరోజు దరిద్రం ఏంటంటే శుభ్రంగా చీర కట్టుకోండి అన్నందుకు ఆ పరిస్థితి వస్తూ ఉంది. సో అప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్స్ తేడా ఏంటంటే ఇదే. అంటే హిజాబ్ విషయంలో జరిగింది, చీర విషయంలో జరుగుతుంది. కొందరు స్కట్ చేసుకుంటుల్లో, లేదంటే చంకల వరకు వేసుకుని, అంటే రకరకాలుగా వివాదాలనే తెరపైకి వస్తున్నాయి. అదే చెప్తున్నాను. సంప్రదాయవాదులుగా చెప్పుకునే చాలా మంది హిందుత్వవాదులు ఈ రోజు కూడా చెప్పేది ఒకటే, ఆడదాన్ని మితిమీరిన చీకట్ల మధ్య, మితిమీరిన రూల్స్ మధ్య బంధించేయొద్దు. మొత్తం పొట్లం కట్టినట్టు టాప్ టు బాటం బంధించేయటం కాదు, అలా అని చెప్పేసి శాంతం విప్పుకు తిరగటము కాదు. ఏదైనా సరే ఒక లిమిట్ వరకు మెయింటైన్ చేయాలి. ఇది మాత్రమే చెప్తున్నాను. మొన్న శివాజీ గారు ఇంటర్వ్యూలో స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా ఏమన్నారు, అమ్మ ఇక్కడ వరకు ఓకే, కానీ ఇక్కడ వరకు అది మీకే భద్రత కాని విషయం, కాబట్టి అలా మీ శరీర అవయవాలన్నిటిని చూపిస్తూ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ క్రమంలో అవయవాలు అనే పదాలకు బదులు ఆయన ఇంకొక పదం ఏదో వాడారు, సామాన్లు అనే పదం వాడారు. సడన్ గా మహిళా కమిషన్ కి చాలా పెద్ద క్రైమ్ అయిపోయింది ఆ సామాన్లు అనే పదం. కానీ ఇదే సామాన్ల మీద గత కొద్ది కాలంగా సంవత్సరం పై నుంచి ఇన్స్టాగ్రామ్ లో పెద్ద నడుస్తూ ఉంది. అని పాపం మహిళా కమిషన్ ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరిని పిలవాల, అరే సామాన్లను ట్రోలింగ్ ఎందుకు చేశారా మీరు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరిని అడగట్లేదు. ఇన్ఫాక్ట్ శివాజీ గారు కూడా చేసిన క్రైమ్ కారణం ఏంటంటే శివాజీ గారు సినిమా సెలబ్రిటీల గురించి మాట్లాడారు కాబట్టి ఈ సినిమా సెలబ్రిటీలు నిజంగానే కొంతమంది అయినా మారి అలా తిరగటం మానేస్తే పాపం జనాలు ఇబ్బంది పడతారు, ఆ ఎంటర్టైన్మెంట్ దొరక్క అనుకున్నారేమో. ఇన్ఫాక్ట్ ఆమె ఒక వీడియో కూడా చేసింది, అంటే నా మీద ట్రోల్స్ వచ్చినాయి, కంటిన్యూగా పాటలు కూడా దాని మీద వచ్చినాయి, ఎవరు కూడా స్పందించలేరు, అంటే పేదవాళ్ళకు న్యాయం, తను సెలబ్రిటీస్ ఒక న్యాయం అనే విధంగా కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ టు. నేను అదే అడుగుతున్నాను మహిళా కమిషన్ని. నేరెళ్ళ శారద గారు మరి వచ్చి సమాధానం చెప్పాలి, మేము ఆ విషయంలో కూడా స్పందిస్తాం అని చెప్పానండి. అలాగే హిందూ మహిళల్ని అవమానించిన పాస్టర్ విషయంలో కూడా మేము స్పందిస్తాం, వాడిని కూడా ఇప్పటికైనా జుట్టు పట్టుకుని లాక్కొస్తాం అని చెప్పానండి. సో వస్త్రాధరణ విషయంలో మొదలైన ఈ సంఘటన ఎక్కడి నుంచో ఎవరికి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి 70-80% ఉన్న హిందువుల నమ్మే దేవుళ్ళని తిట్టడం విపరీతంగా ఆ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఎట్లా చూస్తారు దీన్ని? హిందువులు ఇదివరకిట్లాగే ఉన్నారు, ఇప్పటికీ కూడా సెక్యులర్ ముసుగులో మా దేవీ దేవతల్ని ఎంత తిట్టినా ఏం పట్టించుకోకుండా అంటే నిర్లిప్తంగా ఉండే స్థితిలో ఉన్నారు అని ఎవడైతే అనుకుని వాగాడో వాడికి చెంప పగిలే లాంటి సమాధానం ఏంటంటే చావు దెబ్బ కొట్టారు. ఎందుకంటే వారం రోజుల్లో 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వాడిని నీ బతుకు జడ, నువ్వు మాకు ఉద్రబాబు, నువ్వు ఇట్లాంటి యదవ్వని తెలియక మేము సబ్స్క్రైబ్ అయ్యాము అని చెప్పేసి వాడి మొహం మీద కొట్టినట్టుగా అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇది హిందూ సమాజంలో వస్తున్న చైతన్యానికి. అంటే కేవలం అయితే ఈ చైతన్యం ఇంకా సరిపోలేదు, వాడి ఇప్పటికీ కూడా మారలా. వాడి బలం ఇంకా యూట్యూబ్ లోనే ఉంది కాబట్టి ఆ బలం దిగాలి, వాడి బలుపు దిగాల. కేవలం అంటే దిగాలి అంటే ప్రతి ఒక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుని ఆ 25 లక్షల మంది 2 లక్షల మంది కంటే తగ్గిపోవాలి. అంటే కేవలం నాన్వేషణ చేసిన వాక్యాలకే ఇదంతా అవుతుందా, లేకపోతే ఏదైనా ప్రోపగండా ఏమైనా ఉందంటారా వీటిని? కావాలని ఒక మతాన్ని కావచ్చు, లేకపోతే కొందరు నమ్మే దేవుళ్ళను దూషించడంలో ఖచ్చితంగా ఇక్కడ మతపరమైనది అయితే కనిపిస్తూనే ఉందండి. హిందూ దేవీ దేవతల పట్ల దాడి, హిందూ దేవీ దేవతల పైన, హిందూ గ్రంథాల పైన, ఆచార సంప్రదాయాల మీద దాడి ఎప్పటి నుంచో జరుగుతుంది. ప్రోపగండా అనేదన్నా అండ్ ఇప్పుడు ప్రోపగండా 100% ప్రోపగండా. అండ్ ఇప్పుడు జరుగుతున్న శివాజీ గారి విషయంలో కూడా చూస్తే శివాజీ గారు మాట్లాడిన మాటలకి శివాజీ గారు క్షమాపణ చెప్పేసిన తర్వాత ఈ ఊరకొక అన్వేష్ గారు వచ్చేసి గరికపాటి గారిని, చాగంటి గారిని కూడా లాక్కొచ్చి అప్పటి మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో గతంలో కూడా కొన్ని వీడియోస్ చేశారు బాబాల పైన. చెప్తానండి. ఇప్పుడు వాళ్ళందరి గురించి వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడి ఉద్దేశమే కాదు, వీడి వెనకాల ఉన్న వాళ్ళందరి ఉద్దేశం ఒకటే. ఎవరైతే హిందువులకి ప్రోగా మాట్లాడుతున్న వాళ్ళు, హిందూ ధర్మం గురించి, హిందూ ఆచారాల గురించి చెప్తున్న పెద్దలు ఉన్నారో వాళ్ళందరి మీద ఇలాంటి ఒక అటాక్స్ చేస్తూ వీలైనప్పుడల్లా వాళ్ళకి
విరక్తి తెప్పించేసి నాయన ఎందుకు వచ్చిన కర్మ, ఏం మాట్లాడితే ఏం తప్పు అవుతుందో, ఇక మనం మాట్లాడతాం మానేద్దాము అనే పరిస్థితి క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రవచనకర్తల మీద మీరు నోరు పారేసుకుంటూ ప్రవచనకర్తల్ని మాట్లాడకుండా చేద్దామని మీరు చూస్తూ ఉంటే ఆ ప్రవచనకర్తలకి మీకు మధ్య అడ్డంగా మేము ఒక దళం ఉన్నాం. చెమడాలు ఒలిచి చేతిలో పెడతాం ఒక్కొక్కడికి. ఎలా వస్తాడో రండి, వచ్చి మా ప్రవచనకర్తల మీద దాడి చేస్తాము, చెయ్యి చేసుకుంటామని మాట్లాడుతున్నారు కదా. చెయ్యేసిన వెంటనే చేతులు నరికేయకపోతే, ఎవడైతే మా వాళ్ళ తల కొట్టాలని ఆలోచన చేస్తాడో వాడు తల నరికేయకపోతే మా పేరు మార్చుకుంటాం. ఈ దేశంలో చట్టాలు, హక్కులు మీకేనా, మాకు లేవా? ఆత్మాభిమానం మాకు లేదా? స్వాభిమానం మాది కాదా? మా ప్రవచనకర్తల విషయంలో ఎవడైనా నోరు జారితే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఎవరిని మెప్పించడానికో ధర్మం తన తీరు మార్చుకోదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ధర్మానికి దర్జా ఎక్కువ. ఆ దర్జా నాలాగే ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఈ దేశం నిండా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇట్లాంటి వాక్యాలు వాడడం వల్ల చాలా మంది యువత రెచ్చిపోతున్నారు. రోడ్ల మీదకి వచ్చి నరికేస్తాం, చంపేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఏం కావాలంటారు? ఇప్పుడు అనసూయ గారు మాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాం అని చెప్పారన్నారు. ఆవిడ చెప్పడం వల్ల ఈ దేశంలో ఉన్న యువత అంతా కూడా అలా నచ్చినట్టు ఉంటామని విప్పుకు తిరగటానికి వచ్చేస్తున్నారు అని మీరు ఒప్పుకుంటే నా వ్యాఖ్యలు కూడా ప్రతి ఒక్కరిని కత్తిపట్టుకునేలా చేస్తాయి అంటానికి ఒప్పుకుంటా. అలాగే పావు గంట సమయం ఇస్తే పోలీసులు పక్కకు తప్పుకుంటే ఈ దేశంలో 100 కోట్ల మంది నరికేస్తానని ఒక ఊరపంది అన్నప్పుడు వాడి మాటలు నమ్ముకుని ప్రతి ఆ బస్తీలో ఉన్న ప్రతోడు కత్తి పట్టుకున్నాడు అని మీరు ఒప్పుకుంటే అప్పుడు నా వ్యాఖ్యలకు కూడా ప్రతోడు రెచ్చిపోతాడు, కత్తి పట్టుకుంటాడని నేను ఒప్పుకుంటా. ఒకవేళ నిజంగా నా వ్యాఖ్యల వల్ల అలాంటి స్థితి వస్తుంది అంటే నేను గర్వంగానే ఫీల్ అవుతా. దానివల్ల నా పరిస్థితి ఏమైపోయినా పర్వాలేదు. ఆ మార్పు రావాలి, హిందూ సమాజం మేల్కోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రెచ్చగొట్టడానికి లేదంటే అటు అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయడానికి అయితే ఖచ్చితంగా ఉంటారు. నా పరిభాషలో ఇది మేల్కొల్పటం, బహుశా మీ మీడియా పరిభాషలో ఇది రెచ్చగొట్టడం అయి ఉండొచ్చు. ఒకవేళ మీ భాషలోకి నన్ను అంగీకరించమంటే ఎస్ నేను మా వాళ్ళని రెచ్చగొడుతున్నానని అనుకోండి. హిందూ ధర్మం మీకు వస్తే ఖచ్చితంగా ముందుంటారు, రెచ్చగొడతారు. స్టేట్మెంట్ అదే స్టేట్మెంటే చెప్తున్నా. నా హిందుత్వానికి, నా హిందూ ప్రవచనకర్తలకి, నా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవడైనా నా ధర్మం మీద, నా ధర్మానికి సంబంధించిన పెద్దల మీద, నా ఆచారాల మీద, నా మీద దాడికి వస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తాను. సో శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత నాన్ వేసిన కౌంటర్ ఇస్తూ శివాజీ ఏ అయితే మహిళలని ఉద్దేశించి మాట్లాడని చెప్పేసి కొంతమంది కించపరిచిలా, కొంతమంది సపోర్ట్ చేసిలా, అది వేరే అంశం. తన మహిళల గురించి మాట్లాడుతుంది, తన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదే మహిళల గురించి కించపరుస్తూ ఇదే నా అన్వేషణ వాళ్ళ అమ్మని ఇంకా వాళ్ళ భార్యని ఇంకెవరినో తిట్టడం జరిగింది. అక్కడ మహిళే, ఇక్కడ మహిళే. సో ఇట్లా దీన్ని ఎట్లా చూస్తారు ఈ సందర్భాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని ఒక మనిషిలా లెక్కేస్తున్నందుకు మీకు మరొకసారి నేనే అంటలే, తను 20 ప్రస్తుతం ఉన్న 22 లక్షల సబ్స్క్రైబర్స్ లేదంటే తనకున్న 1.8 మిలియన్ ఫాలోవర్స్ ప్రకారం తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కాబట్టి చాలా మంది చూస్తారు వీడియోస్, లక్షల్లో మిలియన్స్లో పోతాయి. సో అందుకే నేను సరే మనిషి ఇంకోట తర్వాత సంగతి, కానీ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అయితే ఉన్నారు కదా. సో సామాన్య వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడేంటండి? జానీ సిన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా? సన్నీ లియోన్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా? వాళ్ళకి ఎక్కువ మంది, ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నోడికి ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనుకుంటే ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతోడు గొప్పోడేం కావాల్సిన అవసరం లేదుగా. తక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఆ తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నోడు అల్పుడు అవ్వాల్సిన అవసరం లేదుగా. ఈ రోజున గరికపాటి గారికి ఒక 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ గరికపాటి గారికి ఉన్న 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మీరు చూడండి, వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం ఆలోచిస్తుంటారు. లోకా సంస్థ సుఖినోభావంతో దాన్ని నమ్ముకుంటారు, రియాలిటీ చెప్తారు. కానీ గరికపాటి గారు ఆ ఛానల్ మొత్తం మీద వచ్చిన ఫాలోయర్స్ అందరూ కూడా గరికపాటి గారు అలా పంచి కట్టుకుని కూర్చుని చెప్తున్న మంచి మాటల్ని నమ్మే వచ్చారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతివాడు అన్వేషణ చూసి రాలా, అన్వేష్ చూపిస్తున్న కంటెంట్ను చూసి వచ్చారు. అన్వేష్ చూపించే ఆడవాళ్ళ దేహాల్ని, లేకపోతే వాళ్ళ అర్ధ నగ్నత్వాన్ని, పూర్తి నగ్నత్వాన్ని, వాడు చెప్తున్న బూతుల్ని వినొచ్చారు. కాబట్టి వాడు ఆ బూతులే వాడిని బతికించినాయి అని నమ్ముతున్నాడు. కాబట్టి ఇంకా రెచ్చిపోతున్నాడు. సైబర్ క్రైమ్ ఏం చేస్తుందంటారు? ఒకవైపు మీడియా పైన, సోషల్ మీడియా పైన కొన్ని యాక్షన్స్ తీసుకుంటామని కొంతవరకు కొంతమంది బయట తీసుకుంటుంది. సో సైబర్ క్రైమ్ ఏం చేస్తుంది? నేను ఆట కానీ లేకపోతే అమ్మాయిలను చూపిస్తానే కంటెంట్ పెట్టినప్పుడు సైబర్ క్రైమ్ ఎందుకు స్పందిస్తారు? సైబర్ క్రైమ్ వాళ్ళని తప్పు ఎక్కడ పట్టడానికి లేదండి. సైబర్ క్రైమ్ చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళ మీద చాలా కేసులు పెట్టింది అంతే. ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడతానికి కొంచెం బిజీగా ఉంటారు, నాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి అన్వేష్ లాగా సమాజాన్ని చెడగొట్టే వాళ్ళ విషయంలో కొంచెం యాక్టివ్గా ఉండరు వాళ్ళు. అంటే కావాలని తీసుకుంటలేదా, లేకపోతే ఇక్కడ ఇండియాలో లేడు కాబట్టి తీసుకుంటలేదా? వాళ్ళు చెప్పాలి. ఇండియాలో లేనంత మాత్రాన ఇండియా పాస్పోర్ట్ ఉన్నవాడు ఎక్కడి నుంచైనా బయట దేశానికి వెళ్ళిపోయి ఏమైనా మాట్లాడొచ్చు అంటే చెప్పండి. నేను కూడా ఇండియా పాస్పోర్ట్ తోటి బయట దేశం వీసా తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఈ దేశ ప్రధాని గురించి, ఈ దేశపు రాష్ట్రపతి గురించి, ఈ దేశపు ముఖ్యమంత్రుల గురించి, ఈ దేశపు నాయకుల గురించి, ఈ దేశపు ఆత్మ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడేసేసి ఈ దేశంలోకి వచ్చి కూర్చుంటా. అది అయిపోతుందా?
జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి కొడక దేశాన్ని అవమానిస్తే నువ్వు ఏ దేశంలో ఉన్నా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాము, నీకు బుద్ధి చెప్తాము అనే భయాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థల మీదే ఉంది.